కష్టపడుతున్నారు. అలాగైనా తెలుగుదేశం జనసేన కూటమిని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టాలి. ఇప్పుడు చెబితే వినే రోజులు పోయినాయి. ఏదైనా ఉంటే నేరుగా చెప్పాలి. జర్నలిస్ట్ అండి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను విత్ యువర్ పర్మిషన్. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తులో పెట్టుకుంటారని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడానికి పొత్తు పెట్టుకుంటున్నారా? అలాంటి ఉద్దేశాలు మీరు మొన్న చూసారో లేదో లోకేష్ గారు అన్నారు. మర్చిపోయా, మీరు ఇందాక నుంచి నేను చెప్తున్నా, మీరు తెలుగుదేశాన్ని ఒక ప్రాంతీయ పార్టీ లాగానే చూస్తున్నారు. అది జాతీయ పార్టీ, ఆయన జాతీయ అధ్యక్షుడు, ఆయన ప్రధాన కార్యదర్శి. సో జాతీయ పార్టీ అంటే కొంత మన డెకోరం, వాళ్ళ డెకోరంని గుర్తులో పెట్టుకుని మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సో ఆయన ఏమన్నారు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఏమన్నారు, దేర్ ఇస్ నో అంబిగ్యూటీ. సమర్థత అనుభవం ఉన్న చంద్రబాబు గారే ముఖ్యమంత్రి. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారు కదా అని. ఇది మీరు జస్ట్ నేను చెప్పింది క్లైమాక్స్. దాని ముందు ఇంటర్వెల్ ఒకటి ఉంటుంది. ఆ ఇంటర్వెల్ దాటి ముందరకెళ్తే యువగళం సభ, దాదాపు 500-600 మంది కూర్చున్నారు. దాని మీద ట్యాగ్ లైన్ యువగళం, కూర్చున్నది OLX అంతా. సో ఆ సభలో ఈయన ఏం మాట్లాడారు, నా సోదరుడు పవన్ కళ్యాణ్ నాకు భరోసా ఇస్తున్నారు. అండ్ చంద్రబాబు గారు ఆత్మీయ ఆలింగనం చేసుకొని పవన్ కళ్యాణ్ని, అండ్ యు ఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్ అన్నారు. ఆ రోజు కనిపించిన జెండాలు జనసేనవి, తెలుగుదేశానికి అన్నారు. అవునవును. ఇంతన్నీ 2 రోజుల తర్వాతే ఆ మాట అన్నారు లోకేష్ గారు. అంటే వాళ్ళనేది ఏంటంటే అది ఎప్పుడో యువగళానికి ముందరే ఇచ్చిన ఇంటర్వ్యూలో తర్వాత బయటకు వచ్చినాయని. సో అందువల్ల వాళ్ళకి క్లారిటీ ఉంది ఏ విషయంలో, పవన్ కళ్యాణ్ సీఎం చేయకూడదు అనే విషయంలో. బట్ పవన్ కళ్యాణ్ గారికి క్లారిటీ రావాలి ఏ విషయంలో, ఈయనతో కలిసి వెళ్తే నన్ను బిలిటిల్ చేస్తారనే విషయంలో. అదే కదండి. ఇప్పుడు అక్కడే మనం 100 సార్లు ఆలోచించినా ఎందుకంత లాయల్గా ఉన్నారంటే ఇక ప్యాకేజ్ అనే పదం అక్కడ పుడుతుంది. దట్ ఐ డోంట్ యాక్సెప్ట్ అండి. ఎందుకంటే ఆయన సినిమాలు చేసుకున్న ఏడాదికి 1000 కోట్లు వస్తాయి. వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్ వీళ్ళు 1000 కాకపోతే 500 కోట్లు వస్తాయి. వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్ తోటి తన క్యారెక్టర్ని ఆయన చంపేసుకోరు. ఆయన అంటే అదే యాక్సెప్ట్ ఇట్ అండి. ఆ విధంగా మనం చెప్తే, బట్ ఇంకెందుకండి ప్రేమ చంద్రబాబు నాయుడు గారు అంటే, ఇప్పుడు ద్వేషం యాక్సెప్ట్ మాట్లాడాం. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు మీరు గమనిస్తే అండి, అవునన్న చంద్రబాబు గారు అంటే ప్రేమనే ఎవరన్నారు 2018 నాగార్జున యూనివర్సిటీ సభలో. అప్పుడు అది సిచ్యువేషన్ వేర్లేండి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వ ఓటు చీల్చాలని చెప్పేసి పక్కకి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే మీరు స్టార్ట్ అయ్యారు. కాజాలో ఆవిర్భావ సభలో మార్చిలో జరుగుతుందండి, మార్చి 15. అప్పుడు సడన్ గా స్వరం మార్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు అంటే స్టన్ అయ్యారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ప్యాకేజ్ అనేది ఆస్పెక్ట్ కాకపోతే అండి, ప్రతిసారి పొత్తులో అధికారికంగా పొత్తులు అనేది బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు. కానీ వస్తారు, మనం పొత్తు పెట్టుకుందాం, నాకు ముఖ్యమంత్రి సీట్ ఎవరు ఇస్తారు, ఫస్ట్ నేను గెలవాలి కదా, చంద్రబాబుతో చంద్రబాబుతో వెళ్దాం అనే సంకేతాలు ప్రతిసారి చంద్రబాబు అంటే ప్రజలకు డౌట్ రాదండి. నేను అనేది కూడా అదే. ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడతారండి, మీకు ఛాన్స్ ఉంది, యూ టేక్ ద అప్పర్ హ్యాండ్, మీరు గొప్పవాళ్ళు. అంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా నా దృష్టిలో అండి, తెలుగుదేశం కంటే మన జనసేనకి స్కోప్ ఎక్కువ ఉందండి టు ఎవాల్వ్. తెలుగుదేశం గ్రాఫ్ ఈ స్టేజ్లో ఉంది, జనసేనది ఎట్లేదన్నా ఇప్పుడు ఈడుంది కాబట్టి పైకి వెళ్ళొచ్చు, కిందికి వెళ్ళదు, ఇంకా మైనస్లోకి వెళ్ళదు. కాబట్టి మీరు ఛాన్స్ తీసుకోండి, యూ టేక్ ద అప్పర్ హ్యాండ్, నేను నీకు సీట్లు ఇస్తానని చెప్పమనండి. ఇన్ఫ్యాక్ట్ మీరు చూసే ఉంటారు, మీ దాకా కూడా వచ్చే ఉంటుంది, లేకపోతే ఐ విల్ షేర్ లేటర్ ఆన్. సీనియర్ జర్నలిస్ట్ కంబాలపల్లి కృష్ణ గారు ఒక సర్వే క్యారీ అవుట్ చేశారు. ఈజ్ అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. ఆయన ఒక సర్వే క్యారీ అవుట్ చేసి దాంట్లో మెన్షన్ చేశారు ఏమని, జనసేన పర్సంటేజ్ గురించి మాట, వైఎస్ఆర్సీపీ 42%, వైసీపీ 40%, మొత్తం ఉమ్మడి 13 జిల్లాలు, జనసేన 11%. అంటే దెర్ ఇస్ అ సర్జ్ 5.9% నుంచి దే హ్యావ్ గాన్ అప్ టు 11%. మినిమం చెప్పారు 13% దాకా ఉందని అన్నారు. మీరు అన్న పాయింట్ అక్కడ కోయిన్సైడ్ అవుతుంది. సో ఈస్ట్ గోదావరిలో 29%, వెస్ట్లో 17%, మిగిలిన చోట్ల 9, 7 అట్లా వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఈస్టు వెస్టు కలుపుకుంటేనే ఒక 34 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఎంత కాదనుకున్నా జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒక 29-30 తెచ్చుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన చెబుతున్నారు. ఐ డోంట్ నో గ్రౌండ్ రియాలిటీ నాకు తెలియదు, బట్ కొంత ఫేవరబుల్గా ఉంది జనసేనకి ఆ 2 జిల్లాలు. అదే కనుక జరిగితే రేపొద్దున, ఇట్స్ హైపోథెటికల్ అబ్జర్వేషన్ ఓన్లీ, రేపొద్దున అందరికీ ఒక 25-30 తగ్గితే హీల్ బికమ్ కింగ్ మేకర్. చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్ళి తలుపు తడతాడు. ఖచ్చితంగా అండి, ఆ ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉందని నేను కూడా బలంగా నమ్ముతానండి. పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది ఏంటంటే, చంద్రబాబు కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది బయటికి వచ్చేసి తన శక్తి మీద తను నమ్మకం ఏర్పరచుకొని, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్లో సపోర్టర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. ఇఫ్ ఈ కాన్సన్ట్రేట్ ఇన్ దట్ వే అండి, ఖచ్చితంగా వాళ్ళకి సత్ఫలితాలు వస్తాయి, రావు అన్నది లేదు. ఎందుకంటే ప్రజలు కూడా విశ్వసిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి బిగ్గెస్ట్ మైనస్ ఏదవుతుందంటే, చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టడం వల్ల పవన్ కళ్యాణ్ ఎదుగుదల అనేది ఆగిపోతుంది. దట్స్ నా ఒపీనియన్, మెజారిటీ ఆఫ్ ప్రజల ఒపీనియన్ అండి. బిగ్గెస్ట్ మైనస్ ఇప్పుడు ఏంటంటే, మీరు అన్నట్లు
ఎంతమంది హర్ట్ అయ్యారంటే, నాకు జనసేన ఫ్రెండ్స్ ఉన్నారండి, ఐల్ బీ ఫ్రెండ్స్ విత్ లైక్ యూనో, నేను తెలుగుదేశం వాళ్ళతో అక్కడ వాళ్ళు తెలుగుదేశం సపోర్టర్స్ బ్యాడ్మింటన్ ఆడతాం, జనసేన వాళ్ళు వచ్చి నాతో కూర్చొని మాట్లాడతారు. వాళ్ళు ఎంత హర్ట్ అయ్యారంటే, ఇంత చేసిండేది ఒక ముక్కలు అట్లా వచ్చేసి దెర్ ఇస్ నో అంబిగ్విటీ, ఎందుకు అనుకుంటున్నారు సీనియారిటీ వల్ల చంద్రబాబు నాయుడుకి ఇస్తా అంటే ఎంతో మంది జనసేన కార్యకర్తలు హర్ట్. నేను ఇంకోటి కూడా చెప్తానండి, జనసేన వాళ్ళు నన్ను ఎంతగా అబ్యూస్ చేసి అంటే మెసేజ్ పెట్టి నేను ఎప్పుడు పెట్టినా, ఎందుకంటే వాళ్ళ మీద జాలి ఉంటుంది. పార్టీని నడుపుకుంటూ వాళ్ళ భుజాలు మోస్తున్నది జన సైనికులు, అవునన్నా కాదన్నా, వాళ్ళు దే ఆర్ ద డ్రైవింగ్ ఫోర్స్. వాళ్ళను డిసప్పాయింట్ చేయడం ఎందుకు అనేది నేను అనేదండి. ఇప్పుడు సొంతంగా పోటీ చేయండి, మళ్ళీ ఇదేమంటారంటే మీకెందుకు జనసేన గురించి, మీకెందుకు టీడీపీ గురించి, మీకెందుకు ప్రేమ అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ దట్ అండి. ఇప్పుడు ఒక లీడర్గా ఎదగాలంటే నీకు కొన్ని ఇది ఉండాలి. మీరు అన్నట్టు అంటే పవన్ కళ్యాణ్ గారికి స్కోప్ ఉంది. ఇప్పుడు ఎదిగితే 2029లో ఆయన సీఎం క్యాండిడేట్. ఇప్పుడు ఒక సింపుల్ అండి, అందులో డౌట్ ఎంత ఇన్సల్ట్ అంటే, పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు. అక్కడ హూ ఎవర్ ప్రపోజ్డ్ ఇట్ ఆర్ హూ ఎవర్ యాక్సెప్టెడ్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. బయటకు వచ్చేసి నేను పొత్తు పెట్టుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. ఓకే ఫైన్. ఎల్లో మీడియా అంతా ఏం రాసిందంటే, ప్రపోజల్ పవన్ కళ్యాణే పెట్టాడు, చంద్రబాబు నాయుడు సరే పో అన్న విధంగా చెప్పాడు అన్నట్లు. అంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ని తక్కువ చేస్తూ వీళ్ళు రాశారు. ప్రతి ఒక్క పేపర్ రాసింది వాళ్ళ మీడియాలో చెప్పారు. అవసరం ఎవరికండి ఆ టైంలో? ఇప్పుడు నేను సామాన్యుడిగా అడుగుతున్నా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగానో లేకపోతే